విద్యుత్ దీపాల వల్లనే చాలా మందిలో డయాబెటీస్ మొదలయ్యిందని, డయాబెటిస్ పెరిగిందని మీకు తెలుసా అండి? హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉష. 1980వ సంవత్సరం ముందు వరకు కూడా చాలా మంది కిరోసిన్ బల్బులు, లాంతర్ లాంటివి వాడేవారు. అవి అంతగా వెలుతురు వచ్చేవి కావు. అందువల్ల వారు చీకటి పడకముందే త్వరగా పనులన్నీ పూర్తి చేసేసుకొని, వంట కూడా చేసుకుని సిద్ధంగా ఉంచుకొని రాత్రి 7:30 లోపే భోజనం అనేది చేసేసేవారు. తర్వాత అందరూ చక్కగా మనస్ఫూర్తిగా మాట్లాడుకునేవారు. పెద్దవారు పిల్లలకు చక్కగా చక్కటి కథలు చెప్పేవారు. ఇలా వారందరిలో కూడా మంచి బాండింగ్ అనేది వృద్ధి చెందేది. అలాగే రాత్రి త్వరగా నిద్రపోయేవారు. అందువల్ల ఉదయం ప్రశాంతంగా ఉండే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచేవారు. అందువల్ల వారి ఆరోగ్యం చాలా చాలా బాగుండేదండి. ఇప్పుడున్నటువంటి ఇన్ని రోగాలైతే అప్పుడు లేనే లేవు. తర్వాత ఎలక్ట్రిక్ లైటింగ్ వచ్చిన తర్వాత మనిషి జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. మనిషి జీవితంలో మరొక 3 గంటలు ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. అంటే 8 నుంచి 11 గంటలు రాత్రి సమయం మనకు మిగిలిపోయింది. ఈ టైంలోనే టైంపాస్ కోసం టీవీలు వచ్చాయి. మరి అందులో షోస్ కూడా స్టార్ట్ అయ్యాయి. జనాలు వీటిని చూస్తూ లేటుగా తినడం అనేది స్టార్ట్ చేసేశారు. రాత్రికి పగలకి తేడా అనేది లేకుండా పోయిందండి. 7:30 డిన్నర్ కాస్త 9:30, 10 గంటలు అయిపోయింది. సూర్యుడు అస్తమించిన తర్వాత మన అరుగుదల శక్తి అనేది బాగా తగ్గిపోతుంది. మనం ఈ విధంగా లేటుగా తినడం వలన అది అరగక, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, రక్తంలో చక్కెర నిల్వలనేవి పెరిగిపోయి ఊబకాయం, డయాబెటీస్ రావడం మొదలైపోయాయి. 60 నుంచి 65% వరకు డయాబెటీస్ కేసులు కూడా పెరిగిపోయాయండి. లేటుగా తినడం వల్ల, అలాగే టీవీయో మొబైలో చూస్తూ తినడం వలన, తిండిపైన శ్రద్ధ అనేది మనం పెట్టకపోవడం వలన శారీరక రుగ్మతలే కాదండి, మానసిక రుగ్మతలు కూడా పెరిగిపోయాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే జనాల్లో కాస్త అవగాహన పెరిగి త్వరగా తినే ప్రయత్నం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి మీరే కోవకు చెందుతారు? మీరు 7:30, 8 లోపు తింటారా? లేకపోతే 9:30, 10 తర్వాతే తింటారా? కామెంట్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.